శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో తులారాశి వారి ఫలితం ఎలా ఉండబోతుందో చూద్దాం. తులారాశి వారికి జూన్ మాసం మొదటి ప్రథమార్థం అనగా మొదటి 15 రోజులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాకపోవటం, చిన్న చిన్న గొడవలు జరగటం, కుటుంబంలో కూడాను సఖ్యత లేకపోవడం వల్ల భార్యాభర్తల మధ్యలో అన్యోన్యత లోపించటం, పిల్లలు కూడా మాట వినకపోవటం, మనం చెప్పినటువంటి మాటలు పెడచెవిన పట్టడం, అలాగే వాళ్ళ ద్వారా చిన్న చిన్న సమస్యలు కూడా ఇంటి దాకా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు కూడా, ముఖ్యంగా బోన్స్ అంటూ ఉంటాం, అదే ఎముకలకు సంబంధించినటువంటి అనారోగ్య పరిస్థితులు కూడా దరిచేరేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. అలాగే ఉద్యోగస్తుల వ్యవహారంలో మొదటి పరమార్థంలో చిన్న చిన్న విషయాలలో కొంచెం ఆటంకం ఏర్పడ్డా మిగిలిన 15 రోజులు అంటే మాసం చివరిలో 15 రోజుల్లో ఉద్యోగ అవకాశాలు రావటం, ఉన్నత ఉద్యోగ స్థానం పొందటం, అలాగే మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ బదిలీలు జరగడం మంచి సావకాశమైనటువంటి పరిస్థితులుగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడాను ఈ మాసంలో అనుకున్నంత అనుకూలత లేకపోయినా ప్రతికూలత మాత్రం తగ్గిపోయి కొంతమంది స్నేహితులుగా సన్నిహితులుగా చేరేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. కానీ ముఖ్యంగా మీకు పాత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీ రహస్యాలు బయటికి వెళ్ళి తద్వారా కొంత పరువు నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి అలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త వహించవలసినటువంటి ఆవశ్యకత కనబడుతూ ఉన్నది. అలాగే వ్యాపార రంగం వారి విషయానికి వస్తే వీరు కూడాను 50-50%. మొదటి 15 రోజులు కష్టదాయకంగా ఉన్నా మిగిలిన 15 రోజులు కూడాను ఆనందదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో కూడాను ఆర్థికంగా మిగిలిన 15 రోజులు, చివరి 15 రోజులు లాభదాయకంగా ఉంటూ ఉంటుంది. రైతుల విషయానికి వస్తే వీరికి తగినంత ఆదాయం లేకపోయినా ఎంతో కొంత లాభంతో పర్వాలేదు అనిపించుకునేటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో చిన్న చిన్న సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా షేర్ మార్కెట్ వ్యవహారంలో తగిన జాగ్రత్తలు అవసరం. పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. ఈ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈ మాసంలో తులారాశి వారికి కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా అవసరం. ఇహ విదేశీ ప్రయాణాల కోసం ప్రయత్నించేటువంటి వారికి వీరికి కూడాను కొంచెం ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ మాసం చివరిలో మాత్రం, ద్వితీయార్థంలో మాత్రం శుభవార్తలు వినడానికి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అలాగే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి కూడాను ద్వితీయార్థంలో కనుక ప్రయత్నం చేసినట్లయితే తప్పనిసరిగా ఉద్యోగ ప్రయత్నాలు జరుగుతాయి. అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగ యోగం కూడా కలిగేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. అంతకు ముందుగానే విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి కొంత భయాందోళనకు గురయ్యేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నది. ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఉంటుందా పోతుందా అనేటువంటి ఒక భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అలాగే ముఖ్యంగా సినీ పరిశ్రమ వారికి కూడాను ఈ జూన్ మాసంలో తులారాశిలో వారికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి. వచ్చిన అవకాశాలు చేజారిపోతూ ఉంటాయి. వేరే వారు మీ అవకాశాలు చేజిక్కించుకుంటూ ఉంటారు. చూస్తూ ఉండగానే మంచి అవకాశాలు చేజారిపోయి బాధపడాల్సినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచిస్తూ మాట్లాడుతూ ఆ ముందుకు అడుగు వేయడం అనేటువంటిది మీకు సూచించదగినటువంటి విషయం. అలాగే ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క వ్యాపార రంగంలో సువర్ణం అంటే బంగారు వ్యాపారం చేసేటువంటి వారు కానీ, పెట్రోలు వ్యాపారం చేసేటువంటి వారు కానీ, రియల్ ఎస్టేట్ రంగం వారు కానీ తగిన పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వెళ్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్త వహించి కనుక ఆలోచించి పెట్టినట్లయితే దానికి తగినట్టుగా రెట్టింపు ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం కూడా ఈ తులారాశి వారికి ద్వితీయార్థంలో చక్కగా కనబడుతూ ఉన్నది. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడాను 1-2 సార్లు ఆలోచించి పెట్టండి. తద్వారా మంచి ఆర్థిక లాభాన్ని పొందుతూ ఉంటారు. అనారోగ్య సమస్యలు కూడా దరిచేరుతూ ఉంటాయి. ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు కూడా కొంత ఆందోళనకు గురి చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి వారికి ఏదైనా చికిత్స అవసరము అనుకుంటే
వెంటనే చేయించడం అనేటువంటిది మంచిది. దేనికంటే అది ముదిరి ముదిరి పాకాన పడ్డట్టుగా కాస్త ఎక్కువగా జరిగి అంటే ప్రమాదానికి గురి అయ్యేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మరి ఈ ప్రథమార్థమంతా కూడా కష్టాలు ఉన్నాయి, ద్వితీయార్థమంతా కూడా బాగానే ఉన్నది కాబట్టి మరి ఈ ప్రథమార్థంలో ఎలాంటి భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనకు బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయించి స్వామివారికి సజ్జలు నివేదన పెట్టండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకుంటూ ఆర్థిక లాభాలు పొందుతూ అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.